ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. దేవుడు అనుగ్రహించినటువంటి ఇటు గొప్ప అవకాశంను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. అలాగే మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా ఏవైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. మరి ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. యొక్క వాక్యము యొక్క వాగ్దానము మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్న ఎడల ఇతరులకు షేర్ చేసి మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారిగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప, ఆశీర్వాదము, దీవెన మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, అభివృద్ధి పొందాలని, మన జీవితంలో ఆశీర్వదించబడాలని, మనం చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మేలులు పొందాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదండి. మనం ఆరాధించే దేవుడు మనలను అభివృద్ధి చేసే దేవుడు. ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి పొందాలని, ఫలించాలని, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. మనకి కూడా ఆశ ఉంటుంది. ఏమనంటే మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలో మనం ఉన్నతంగా ఉండాలని, గొప్ప మేలులను మనము చూడాలని. అభివృద్ధి అనేది మనము కష్టపడి చేసే పనిలో ఉంటుంది. ఎంత శ్రద్ధగా పని చేస్తామో మనము అంతగా అభివృద్ధిని మనం మన జీవితాలలో చూడగలము. నువ్వు చేసే చేతి పనుల్లో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో అభివృద్ధిని నీవు చూడాలి అంటే మరి నీ యజమానుడే కానీ, నీ పైవారే కానీ నీకు అప్పగించినటువంటి పనిని నువ్వు నమ్మకంగా చేయాలి. మరి నీకు అప్పగించినటువంటి పనిని నువ్వు నమ్మకంగా చేస్తున్నావా? నీవు నీ పని గనక నమ్మకంగా చేస్తే అభివృద్ధిని నీవు నీ జీవితంలో చూస్తావు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. చాలామంది వారికి అప్పగించినటువంటి పనిని నిర్లక్ష్యం చేస్తూ వారి జీవితాలలో అభివృద్ధిని చూడలేకపోతున్నారండి. కష్టపడకుండా పని చేయాలని అందరూ కూడా ఆశపడుతున్నారు, ఆలోచన చేస్తున్నారు. నువ్వు కనుక కష్టపడితే నీ స్థితి మొదట కొద్దిగా ఉండొచ్చు, కానీ తుదకు నీవు మహాభివృద్ధిని పొందుకుంటావని దేవుడు చెప్తున్నాడు. కనుక నీవు నిర్లక్ష్యము విడిచిపెట్టి మరి కష్టపడి పనిచేయి, నమ్మకంగా పనిచేయి. నీ జీవితంలో గొప్ప మేలులను నీవు చూస్తావండి. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా మనము అభివృద్ధి పొందాలని దేవుడు ఆశపడుచున్నాడు. మరి నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? దినదినము ఆత్మలో అభివృద్ధి పొందుచున్నావా? లేకపోతే ఆత్మలో దిగజారిపోయే వారంగా ఉంటున్నామా? లోకాన్ని చూసి ఆనందిస్తున్నామా? లేకపోతే దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవాది దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. నీవు అన్నిటిలో అభివృద్ధి పొందాలి అంటే నీవు మొట్టమొదటిగా నీ యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వాలండి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటమే కాదు, వాక్యంను ధ్యానిస్తూ, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ, మరి సహవాసంలో ఉంటూ, మందిరంలో ఎదుగుతూ, ప్రతినిత్యము దేవుని మందిరానికి వెళుతూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధన చేస్తూ, ఆయన్ని గణపరుస్తూ, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం గనక నువ్వు దేవునికి ఇవ్వగలిగినట్లయితే అప్పుడు దేవుడు నిన్ను ఆత్మీయకంగానే కాదు శారీరకంగా కూడా అభివృద్ధి పరుస్తాడు. నువ్వు చేసే ప్రతి ఒక్క పనిని కూడా దీవించి అనేకులకు మాదిరిగా ఆయన నిన్ను ఉంచుతాడండి. మరి దేవుడు అబ్రహాముకి సెలవిచ్చినప్పుడు మరి అబ్రహాము దేవుని యొక్క మాట చొప్పున తన ఇంటి వారినే కానీ, తన స్వజనులే కానీ అందరిని కూడా విడిచిపెట్టేసి దేవుడు ఏ ప్రాంతాన్ని అయితే వెళ్ళమని చెప్పాడో ఆ ప్రాంతానికి ప్రయాణమయ్యే అబ్రహాము వెళ్ళాడండి. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా మరి దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడో చెప్పలేదు కదా. నేను ఎందుకు వెళ్ళాలి, ఆయన చెప్పిన పనిని నేను ఎందుకు చేయాలి అని అబ్రహాము అనుకోలేదు. దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి అబ్రహాము ప్రయాణమై వెళ్ళాడు. వెళ్ళటమే కాదండి, దేవుడు ఏ వాగ్దానాన్ని అయితే ఇస్తాను అని అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానములన్నీ కూడా అబ్రహాము తన జీవితంలో నెరవేర్చుకున్నాడు. విశ్వాసులకు మాదిరిగా, విశ్వాసులకు తండ్రిగా మరి ఈరోజు మనం అబ్రహాము గారి గురించి చెప్పుకుంటున్నామండి.
అదే విధముగా నువ్వు వెళ్ళు ప్రతి చోట్ల ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో కూడా నువ్వు దీవెనలు పొందుకోవాలి అంటే దేవుని కొరకు నువ్వు నమ్మకంగా నిలబడాలి. ఎప్పుడైతే ఆయన కొరకు నువ్వు నమ్మకంగా నిలబడతావో అన్ని విషయాలలో ఆయన మనలను అభివృద్ధి పరుస్తాడు. మరి సొలొమోను రాజు మరి జ్ఞానాన్ని అడిగితే జ్ఞానమే కాదండి, అతనికి అన్ని విషయాల్లో కూడా దేవుడు సొలొమోనుకి తోడై ఉండి మరి అభివృద్ధి పరిచాడండి, ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు కూడా నీ కుటుంబంలో ఏది కొదువుగా ఉంది, నీ బిడ్డల జీవితాల్లో ఏది కొదువుగా ఉందో దాని విషయమై ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించి నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నీ బిడ్డలకి జ్ఞానం లేదా అడుగు, నీ బిడ్డలకైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు చేస్తున్న ఉద్యోగాల్లో అభివృద్ధి లేదా ప్రార్థన చేయి. దేవుడు నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిని ఆశీర్వదించి దీవించి ఎంతో ఉన్నతంగా నడిపిస్తారు. ఎవరి ముందైతే నువ్వు అవమానపరచబడ్డావో వాళ్ళ ముందే దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరిచి గొప్ప దీవెనలతో నింపి నడిపించి ఆశీర్వదిస్తాడండి. కాబట్టి ఆయనకు కృప మనకు తోడై ఉందన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మనం అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలి, దీవించబడాలి అంటే ప్రార్థన చేస్తూ వాక్యంను చదువుతూ దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇస్తూ ఆత్మీయ స్థితిలో ఎదిగే వారంగా ఫలించే వారంగా ఉందాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. అవును తండ్రి, మీరు అభివృద్ధి పరిచే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు తండ్రి. నాన్న, ఎంతమంది బిడ్డలైతే వాక్యమును వింటున్నారో వారి జీవితాలలో ఎదుగుదల లేక ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో వారందరి జీవితాలలో అభివృద్ధిని మీరు అనుగ్రహించండి, ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. ఉన్నతమైనటువంటి మేలులను ఆశీర్వాదములను మీరు అనుగ్రహించండి మని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అప్పు సమస్యలన్నిటిలో నుంచి కూడా విడుదల మీరు దయచేయండి. వారు ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితుల్లో నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యంను, శక్తిని, బలమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ముట్టండి, స్వస్థపరచండి దేవా. వారి కుటుంబాలలో ఎదురవుతున్న ప్రతి ఒక్క సమస్య, శోధన, ఇరుకు, ఇబ్బంది అన్నిటిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. కుటుంబాలలో సమాధానంను, శాంతిని, నెమ్మదిని మీరు అనుగ్రహించండి తండ్రి. నాన్న, చేపల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు తండ్రి. మంచి ఉద్యోగంలో మీరు వారి జీవితాల్లో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వారికి మంచి జ్ఞానంను దయచేయండి తండ్రి. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు, ఆ మంచి జ్ఞానంను మీరు అనుగ్రహించి వారు నా తండ్రి నన్ను చక్కగా ఎగ్జామ్స్ రావచ్చుటకు నీ యొక్క కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని మీరు దయచేయండి తండ్రి. వారికి గర్భఫలములు మీరు అనుగ్రహించండి. వారి కుటుంబాలలో విడుదల, స్వస్థత, ఆశీర్వాదములను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల పట్ల నూతన క్రియలు మీరు జరిగించి గొప్ప కార్యములను జరిగించి సమస్తమైన మహిమా ఘనత ప్రభావంలో మీరు మాత్రమే తెచ్చుకున్నామని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప, ఆశీర్వాదము మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించును.